అందరికీ నమస్కారం. క్రిందటి వీడియోలో నైన్త్ క్లాస్ 7th లెసన్ చూసామండి. ఇప్పుడు నైన్త్ క్లాస్‌లోని 8th లెసన్ ఉద్యమ స్ఫూర్తి అనే పాఠాన్ని చూద్దాము. ఉద్యమ స్ఫూర్తి పాఠం రచయిత్రి సంగెం లక్ష్మీబాయి గారు. మరి ఈ పాఠం ఇతివృత్తం ప్రేరణ దేశభక్తి ప్రక్రియ ఆత్మకథకు చెందినది. మరి పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ. దీన్ని స్వీయ చరిత్ర అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది. ఓకే అండి. ఈ పాఠం ఏ పాఠము? ఉద్యమ స్ఫూర్తి అనే పాఠము ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అంటారు. దీన్ని స్వీయ చరిత్ర అంటారు. దేనిని? ఆత్మకథను స్వీయ చరిత్ర అని అంటారు. అంటే అందులో ఏముంటాయి అంటే రచయిత అనుభవాలే కాకుండా ఇంకా సమకాలీన విశేషాలు ఉంటాయి. ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయి. ఓకే. మరి ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ఓకే. మరి ఉద్యమ స్ఫూర్తి అనే పాఠము నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది అండి. ఓకే. మొన్న ఇప్పుడు టెట్ మార్నింగ్ సెషన్ 18th రోజు అడిగిన ప్రశ్న ఏంటి అంటే 2006 18th మార్నింగ్ సెషన్లో టెట్లో అడిగే ప్రశ్న ఏమడిగారు అంటే సంగం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేది దీని మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఏమడిగారు అంటే నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథ ఎవరు రాశారు అని అడిగారు. ఎవరు? సంగం లక్ష్మీబాయి గారు. ఓకే. ఇందులో నుంచి 2 ప్రశ్నలు అడిగారు. 2025లో ఒక ప్రశ్న, 26 మార్నింగ్ సెషన్లో ఒకటి అడిగారు, ఆఫ్టర్నూన్లో ఒకటి అడిగారు. అంటే 3 ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చాయి. ఓకే. ఇప్పుడు మనము రచయిత్రి పరిచయం చూద్దాము. స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘసేవ పారాయణురాలిగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగెం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఎక్కడ జన్మించింది? మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా, తెలుగు పండితురాలిగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ. 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 సంవత్సరం వరకు అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలిగా దేశోన్నతికై శ్రమించింది. ఓకే అండి. ఇక్కడ చూడండి, గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తొలి తెలంగాణ మహిళ ఎవరు అని అడిగారు. ఎవరు? సంగం లక్ష్మీబాయి గారు. అలానే ఇంకో ప్రశ్న చూసుకుంటే భూదానోద్యమ కార్యక్రమం చేపట్టింది వినోబావే కదా, ఆచార్య వినోబావ గారు. మరి ఆ పాదయాత్రలో కూడా పాల్గొన్న ప్రథమ మహిళ. ఓకే అండి. మొన్న మాత్రం 2026 టెట్ ఆఫ్టర్నూన్లో అడిగిన ప్రశ్న ఏంటి అంటే 18th రోజు ఆఫ్టర్నూన్లో అడిగిన ప్రశ్న గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళ ఎవరు అని అడిగారు. సంగం లక్ష్మీబాయి గారు. ఇక్కడనేమో సంగం లక్ష్మీబాయి గారు అది నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరు రాశారా అని ఇక్కడ అడిగారు. ఓకే. మరి 2025నేమో సభకు ఎన్నికైన విద్యాశాఖ ఉప మంత్రిగా పనిచేసిన మహిళ ఎవరు అని అడిగారు. ఓకే. ఇది కొంచెం జాగ్రత్తగా ఈ కవి పరిచయాన్ని రచయిత్రి పరిచయాన్ని చూసుకోండి. ఓకే అండి.